ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కాకినాడ జిల్లా తునిలోని భాషన్ స్కూల్లో 1వ తరగతి విద్యార్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. భాషన్ స్కూల్లో పరమేష్ అనే బాలుడు 1వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలుడికి ఐ డ్రాప్స్ వేయాలని చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం సమయంలో స్కూల్కి విద్యార్థి తల్లిదండ్రులు లంచ్ బాక్స్ తీసుకురావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. అయితే ఎవరో వచ్చి ఐ డ్రాప్స్ వేయాలని తీసుకెళ్లినట్లుగా స్కూల్ యాజమాన్యం చెప్పినట్లుగా తెలుస్తోంది. పరమేష్ ఫస్ట్ స్టాండర్డ్ చదివే బాబు సార్. ఎవ్రీడే పేరెంట్ వచ్చి తీసుకెళ్తారండి. పేరెంట్ వాళ్ళ షాప్ లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరిని పంపిస్తారు. మాకు తెలిసి నేను పైనుంచి బాల్కనీ నేను చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పంపిస్తామండి బాబుని ఎప్పుడు కూడా. ఈ రోజు ఏమైందంటే వాచ్మెన్ కి చెప్పారంట సార్, పరమేష్ ని పంపించమని చెప్పారంట, ఐ డ్రాప్స్ ఏవి వేస్తామని చెప్పారంట. యాక్చువల్లీ వాచ్మెన్ ఏమంటున్నాడంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్రైడే వచ్చిన వాళ్ళేనండి, అంటే వాళ్ళ షాప్ లో వాళ్ళని పంపిస్తారు కదా, సో తెలిసిన వాళ్ళేనని చెప్పేసి వాచ్మెన్ అంటున్నాడు. 10 o'clock కి తీసుకెళ్లారండి సార్. 12 o'clock కి వాళ్ళు క్యారేజ్ ఇవ్వడానికి వచ్చి పరమేష్ కి క్యారేజ్ ఇమ్మని చెప్పారంట. సో అప్పటికే బాబు వెళ్ళున్నాడు. సో వీళ్ళు కాల్ చేసేటప్పటికి పరమేష్ ఏడి అంటే మీరే తీసుకెళ్లారు కదా అని చెప్పేసి మా టీచర్స్ అన్నారట. ఎలా తీసుకెళ్లారు ఏంటి, తెలిసిన పర్సన్ అయితేనే కదా సార్ బాబు ఎక్కుతాడు. మరి ఎలా జరిగిందో కూడా తెలియదు మాకు కూడా. ఇక ఆ బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు బాబు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోపక్క స్కూల్ ఆవరణలో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇకపోతే స్కూల్లో సీసీటీవీ ఫుటేజ్ లేదని తెలిసిన వ్యక్తులే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క రమేష్ కిడ్నాప్ కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎవరో పరమేష్ కుటుంబానికి తెలిసిన వ్యక్తులే కిడ్నాప్ కు పాల్పడుంటారని అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. స్కూల్లో అలా చెప్తున్నారు సార్. ఉదయం 8:30కి ఎప్పుడులాగే వచ్చాడు సార్. మా నాన్నగారు తీసుకొని పేమెంటారంటే 10 గంటలకి ఎవరో వచ్చి ట్రానికి ఇవ్వాలని తీసుకెళ్లారంట సార్. వీళ్ళు పంపించారంట సార్ మా అబ్బాయిని. మాకు క్యారేజీ పంపిస్తే పర్మిషన్ ఇంటికి పంపించామని అన్నారు సార్. వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అప్పుడు మాకు అనుమానం వచ్చి వెంటనే స్కూల్కి వచ్చాము సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద లేదు. తల్లిది మీరే పేరెంట్ సరే.